Hi everyone, how are you? 2017 ఎండ్కి వచ్చింది. ఇంకో 2 రోజుల్లో 2018 రాబోతుంది. నిజానికి దిస్ ఇయర్ హ్యాస్ బీన్ వెరీ గుడ్ ఇయర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను. ఒక మంచి సినిమా తీశాను, ఎగిసే తారాజువలు అని. అది రిలీజ్ అయింది, అప్రిషియేట్ చేయబడింది, అవార్డులు వచ్చాయి. అండ్ బిగ్ బాస్ షోకి ఒక పార్టిసిపెంట్గా వెళ్ళగలిగాను, చాలామంది అభిమానాన్ని సంపాదించుకోగలిగాను. నా అభిప్రాయాలు, నా ఆలోచనలకు ప్రతిఘటనలతో పాటు ఆమోదం కూడా సమాజం నుంచి వచ్చింది అని అనిపిస్తుంది. 2017లో ఏ మనిషికైనా కావాల్సింది తనను తనలాగా గుర్తించే సౌలభ్యం. అది నాకు 2017లో లభించిందని అనిపిస్తుంది. బిగ్ బాస్లో నేను ఎక్స్ట్రాడినరీగా చేసింది ఏమీ లేదు. నన్నులా జనాలు గుర్తించడం, నన్నుగా అభిమానించడం అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ మ్యాటర్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో నా ఆలోచనలు కానివ్వండి, నా అభిప్రాయాలు కానివ్వండి, నిక్కచ్చిగా వాటిని నేను పంచుకున్న విధానం కానివ్వండి, వీటన్నిటిలో కొందరు మనోభావాలు దెబ్బతీసుకున్న, చాలా వరకు న్యూట్రల్గా ఉండే వాళ్ళకి ఒక సెన్సిబుల్ ఆర్గ్యుమెంటు నా తరఫు నుంచి వస్తుందని, నా హక్కుల కోసం నేను ఎందుకు పోరాడుతున్నాను అనే విషయం చాలా బాగా అర్థం చేసుకున్నారు చాలా వరకు. ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేకపోతే ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు, కొన్ని వర్గానికో కులానికో సంబంధించిన వాళ్ళు తప్ప కాస్త ఆలోచించి ప్రజాస్వామిక దృక్పథం ఉండే వాళ్ళందరూ నా తరఫున నిలబడ్డారు, నన్ను అభినందించారు, నన్ను అభిమానించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లు నా ఎగిసే తారాజువులు ప్రొడ్యూసర్ నాగమల్లారెడ్డి గారు, ఈ హస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టు మీ. ఈ సంవత్సరం ఆ సినిమాతో నిజంగా నాకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. చూసిన వాళ్ళందరూ అభినందించారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. ఒక పర్పస్ఫుల్, మీనింగ్ఫుల్ సినిమా వచ్చిందని. ఇప్పుడు నౌ అవర్ ఎఫర్ట్ ఎసెన్షియలీ ఈజ్ టు టేక్ ఇట్ టు ద శాటిలైట్ కానివ్వండి, గవర్నమెంట్ సబ్సిడీ కానివ్వండి, వీటన్నిటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. హోప్ 2018లో అదంతా వర్కౌట్ అయ్యి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ గుడ్ అని నాగమల్లారెడ్డి గారు అనుకునేలాగా ఉంటుందని నేను కూడా ఆశిస్తున్నాను. బికాజ్ దట్ ఈస్ ద మినిమం ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసినందుకు దానికి తగ్గ రివార్డు, ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఆశించాలి. అది హక్కు అని అనుకుంటున్నాను నేను. దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ హ్యాపెన్. There are a lot of people who inspired me. Babu Gogineni garu with his thought process, Praveen IPS garu with the kind of support he extended to the film, and also the kind of person he is, inspiration. Ivanni kuda they have been very good to see the year. Ante ee samvatsaranlo atu ప్లస్లు ఇటు మైనస్లు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాల మధ్యలో ఇంతమంది నాతో పాటు ఉన్నారు, ఇంతమంది నాకు సపోర్ట్గా నిలబడ్డారు, నా థింకింగ్ని, నా థాట్ ప్రాసెస్ని అప్రిషియేట్ చేస్తున్నారు అనేది సంథింగ్ విచ్. అండ్ సుజాత సూర్యపల్లి గారు, షీ ఈజ్ అ ఫైటర్ ఆన్ హర్ ఓన్ రైట్. తన ప్రస్తుతం వాట్ ఎవర్ ద క్రైసిస్ షీ ఈజ్ గోయింగ్ త్రూ, I think we all should stand with her to fight the regressive forces that are there in this nation. మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని, మన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని కర్బ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, ఒక రకమైన వాతావరణం ఈ దేశంలో ఏర్పడుతుంది. వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు, భావపకరణ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ అందరూ సపోర్ట్గా నిలబడితేనే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ ఆల్ యాజ్ అ కలెక్టివ్ షుడ్ డూ. And like 2017 has been good for me, actually very good for me, as an individual, as a professional. ఇప్పుడే నేను మోజో టీవీతో కూడా అసోసియేట్ అయి ఉన్నాను. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్ టు మీ టు క్యారీ ఫార్వర్డ్ మై ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సొసైటీ. సో ఇవన్నీ కూడా నాకు 2017 హ్యాస్ గివెన్ మీ అ లాట్ అని చెప్పాలి. 2018 ఐఎమ్ షూర్ ఈస్ గోయింగ్ టు బి బెటర్, అండ్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇన్ మై లైఫ్ ఆర్ గోయింగ్ టు ఎన్రిచ్ 2018 అని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. సో లెట్ మీ టేక్ సమ్ క్వశ్చన్స్. ఎవరైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఐ టేక్ దోస్ క్వశ్చన్స్. నేను థ్యాంక్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ నా ఎఫ్బి ఫ్రెండ్స్,
హూ హ్యావ్ బీన్ అ ఫ్యామిలీ లిటరలీ. ఎందుకంటే చాలామందితో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, రియాక్ట్ అవుతూ ఉంటాను, నా పోస్టులకి రియాక్షన్లు జరుగుతూ ఉంటాయి. ద కైండ్ ఆఫ్ అంటే కేవలం ఫ్రెండ్స్తోనే ఇప్పుడు నేను ఫేస్బుక్లో కామెంట్ సెక్షన్ ఎనేబుల్ చేశా, కానీ బికాజ్ ఆఫ్ ద అబ్యూజివ్ కంటెంట్. అంటే నేను రివ్యూ ఇచ్చిన, స్టేటస్ పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి అక్కడ పచ్చి బూతులు తిట్టడం, అమ్మలక్కలు మాట్లాడడం, అంటే దట్స్ నాట్ బికమింగ్ ఎ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. ఇప్పటికీ చంపేస్తాం, నరికేస్తాం అనడాలు, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ మై లైఫ్. అండ్ అందుకనే దాన్ని నేను చాలా వరకు డిజేబుల్ చేశాను. అఫ్కోర్స్ అనే దగ్గర అంటూనే ఉంటారు, ఏ రివ్యూ ఇచ్చినా కూడా యూట్యూబ్ కామెంట్ల కింద అంతా వాళ్ళ బూతులే. అది వాళ్ళ స్థాయి, వాళ్ళ నేచరు. ఇప్పుడు మనం దాన్ని చేయగలిగేది ఏం లేదు. అందుకనే ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ మై వాల్ యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్ అండ్ అలోవింగ్ ఫ్రెండ్స్ టు కామెంట్. ఫర్ ఒక సివిలైజ్డ్ కాన్వర్జేషన్కి, సివిలైజ్డ్ అండర్స్టాండింగ్కి, ఆర్గ్యుమెంట్కి, చర్చకి నేను ఎప్పుడు సంసిద్ధమే. కాకపోతే అది బూతులు, తిట్టుకోవడాలు, వీటిని నేను పెద్దగా హర్షించను. నేను వాటిలో ఇన్వాల్వ్ అవ్వను. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఈ మధ్య వాళ్ళ తరఫు నుంచి బూతులు తప్ప నాకు ఇంకేమి, అంటే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఎ సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ద పాలిటీ అండ్ పాలిటిక్స్, దే సింప్లీ వాంట్ టు డిస్మిస్ మీ ఫర్ వాట్ ఐ యామ్. ఐ మీన్ లైక్, నేను కనపడితే రివ్యూ అయినా, ఇంటర్వ్యూ అయినా అక్కడంతా పడి పచ్చిబూతులు తిట్టడం, ఇదంతా దే ఆర్ ఓన్లీ క్రియేటింగ్ అన్హెల్తీ ఎన్వైరన్మెంట్ అరౌండ్. బట్ యా, ఐ మీన్ లైక్ we are here to express, we are here to fight. That shall continue, I guess. Yeah. If you have any questions, ఏదైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా ఐ విల్ ఆన్సర్ దెమ్. ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి కానివ్వండి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానివ్వండి, ఐఎమ్ రెడీ టు టాక్ అబౌట్ దెమ్. యా, వినయ్ అగస్త్య, హౌ ఈజ్ అవర్ జర్నీ? యా, అవర్ జర్నీ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్ బ్రదర్. గుడ్ టు నో యూ. అంటే ఒక మార్కెటింగ్ జీనియస్ని చూశాను నీలో. బట్ వీ నీడ్ టు క్రాక్ ద మార్కెట్ బాస్. మనం ఐడియాస్ చాలా మాట్లాడుకున్నాం, ప్రోగ్రెషన్ కొంత జరిగింది అన్డౌటెడ్లీ, కానీ మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ విత్ యూ బ్రో. యా, జమీలా, హెల్త్ ఏం కాదు కానీ బికాజ్ లైక్ వింటర్స్ ఆర్ వెరీ బ్యాడ్ ఫర్ మీ బికాజ్ ఐ కీప్ గెటింగ్ కోల్డ్. అది కాక మనకు కోల్డ్, కాఫ్ తగ్గిపోయింది, కానీ కోల్డ్ ఈజ్ సంథింగ్ విచ్ సమ్హౌ ఈజ్ రికరింగ్. అంతకు మించి ఏం లేదు. అందుకనే గొంతు కొంచెం మారినట్టుంది, కానీ అదర్వైజ్ ఐఎమ్ హెల్దీ అండ్ హేల్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ కోల్డ్. దట్స్ ఇట్. Arvind, I am man of the year. Yeah, I mean like I have been a happening person for sure. Man of the year is too big a term, gani. Yes, in recent times I am one of the most happening guys for sure. మోహన్ తలారి గారు, ఎస్ అండి, కొత్త ప్రాజెక్టు జనవరి 1st వీక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇన్ సెన్స్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ పొలిటికల్ సెటైర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక సెటైరికల్ పీస్. అది ఇట్స్ సెటైరికల్ కామెడీ, ఒక వ్యంగ్యాస్త్రం అనుకోవాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఆల్రెడీ రైటర్స్ ఆర్ ఆన్ బోర్డ్ అండ్ వీ విల్ బీ మేకింగ్ దట్ ఫిల్మ్. ఫిబ్రవరి, మార్చిలో షూట్ ఉంటుంది. వీ విల్ బీ స్టార్టింగ్ ద ఫిల్మ్ సోన్. పస్నూరు రవీంద్ర, ఆస్ట్రాలజరు ఏదో రాజయోగం లేదు అని చెప్పాడు. మనకు అతను నోరు తెరిస్తే లేని క్లారిటీ ఎక్కడొస్తుంది? కన్విన్సింగ్గా జనాలకు కానీ, పొలిటీషియన్స్కి కానీ, కాస్త అవేర్ ఉన్న సిటిజన్స్కి కానీ సెన్స్ కూడా చేయని అతని మాటలు, అతని ఆర్గ్యుమెంట్లు, అతను మాట మార్చే విధానం చూసి మనం అతను సీఎం కాలేడు, అంటే డ్యామేజ్ చేసి పోతా కానీ నేను గెలవను అని అతనే చెప్తున్నప్పుడు సీఎం అయ్యే అవకాశం లేదని మనకు అర్థం అవుతుంది. అది ఎవడో జ్యోతిష్యుడు చెప్తే అది అనాలిసిస్ కాదు, కానీ అదొక ఫ్లూక్ అని చెప్పాలి. సో లెట్ us బిలీవ్ ఇన్ అవర్ పొలిటికల్ కన్విక్షన్, లెట్ us బిలీవ్ ఇన్ అవర్ థింకింగ్. ఆ థింకింగ్లోంచి మనం నిర్ణయించుకునేవే బెటర్ అనుకుంటా. ఈ జ్యోతిష్యులు, హోరోస్కోపులు చూసి చెప్పడాలు ఇవన్నీ మనకు నమ్మే విషయాలు కాదు. పొలిటికల్ అవేర్నెస్ అండ్ పొలిటికల్ కమిట్మెంట్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవి బహుశా పాలిటిక్స్లో అండ్ ఆల్సో అధికారంలోకి రావాలనే తపన లేకపోతే
రాజకీయాల్లో ఉండి లాభం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చేది ఎందుకు? ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి సేవ చేయడానికి. లేదు ప్రతిపక్షంలో మిగిలినా కూడా ప్రశ్నించడానికి అక్కడ సరైన ప్లేస్ ఉందని నమ్మడానికి. అంటే పొలిటికల్ ప్రాసెస్లో, ఒక డెమోక్రసీలో ఏదో ఒక స్థాయిలోనో స్థానంలోనో లేకపోతే హౌ ఆర్ యూ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు పీపుల్ అనేది. అంటే ఒక జీవో ద్వారా, ఒక చిన్న డెసిషన్ ద్వారా కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేసేది గవర్నెన్స్. ఆ గవర్నెన్స్ గురించి అర్థం తెలియని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి మేము ఏదో చేసేస్తాము అంటే కనీసం కాస్త అవేర్ ఉండేవాళ్ళు అయితే కాన్షియస్గా ఉండాలంట. నమ్మినా నమ్మకపోయినా క్రిటికల్గా ఉండడము, అసలు నిజంగా చేస్తున్నాడా లేదా అని ప్రశ్నించడం అనేది ఆర్ బేసిక్ థింగ్స్. దోస్ ఆర్ ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఐ థింక్ వీ ఆల్ షుడ్ ఇండల్జ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. లక్ష్మీ భూపాల్ భయ్య, ఐడియాలజికల్గా మీకు నాకు చాలా పొంతం లేని విషయాలు ఉన్నా కూడా ఒక మనిషికి మనిషి ఇచ్చే గౌరవం, ఒక క్రియేటివ్ పర్సన్కి ఇంకో క్రియేటివ్ పర్సన్ ఇచ్చే స్పేస్, ఈ రెండింటినీ మీరు ఎంత సగౌరవంగా, సహృదయంగా, సప్రేమగా ఉంటారనేది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసిన సంవత్సరం ఇది. అంతకుముందు మనం ఏదో ఆన్ అండ్ ఆఫ్ ఆర్గ్యూ చేసుకోవడము, కలవడము, హాయి చెప్పుకోవడం, వెళ్ళిపోవడమే కానీ నిజంగా కూర్చొని మాట్లాడిన సంవత్సరం ఇది. మన అభిప్రాయాల భేదాలలో ఎంత క్లారిటీ ఉందనేది మనకిద్దరికీ అర్థమైన సంవత్సరం ఇది. సో ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు నేను చెప్పేదో, నేను ఆలోచించేదే కరెక్టు అనే మూర్ఖత్వంలోకి నేను ఎప్పుడూ వెళ్ళలేను. ఎందుకంటే నాకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ. భిన్న దృక్పథాలు అకామిడేట్ చేసుకోగలనా లేదా, నాకు రెసిలియన్స్ ఉందా లేదా అనేది నేను ఎప్పుడూ టెస్ట్ చేసుకునే విషయం. యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఇన్స్పైరింగ్ మీ టు డూ దట్. అంటే పుష్ ద లిమిట్. ఓకే, ఆ ఎక్స్ట్రీమ్ ఆలోచన నేను ఏదైతే అనుకుంటున్నానో దాంట్లో ఏదన్నా మెరిట్ ఉందా, లేదు నా ఎక్స్ట్రీమ్ నేను వెళ్ళిపోతున్నానా మిడిల్ గ్రౌండ్లో లేకుండా అనే ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ని మీరు ఎప్పుడూ నాకు చెబుతూ వచ్చారు. యూ హ్యావ్ బీన్ మేకింగ్ మీ కాన్షియస్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ దిస్ ఇయర్. శ్వేత, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఆర్జీవీలాక ఒకే దోశ తిరిగేసి రకరకాల పేర్లతో అమ్ముతూ కస్టమర్లను మోసం చేయకండి. మోసం నేను రాజకీయాల్లో లేనుగా, రాజకీయాల్లో లేను ఇన్ ద సెన్స్ ఎలక్టోరల్ పాలిటిక్స్లో లేను. బట్ ఆర్జీవీకి ఐ డి నాట్ అండర్స్టాండ్. అంటే ప్రశ్న కొంచెం సూటిగా వేస్తే నేను సమాధానం చెప్పడానికి ఈజీగా ఉంటుందేమో. ఆర్జీవీ గారు ఎప్పుడు రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదే. అంటే తను రామ్ గోపాల్ వర్మ అనే అతను ఇండివిజువలిజం నమ్ముతాడు. తన ఆలోచనలతో సమాజానికి సంబంధం లేదు, నేను నా బతుకుతాను అనుకునే మనిషి. కానీ నేను ఇండివిజువలిస్ట్ని కాను. ఐఎమ్ ఎ సోషల్ బీయింగ్. నా ఆలోచనలు సమాజానికి పనికి రావాలని కోరుకుంటాను. నేను సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనే కాంక్షతో ఉంటాను. కాబట్టి ఐఎమ్ మోర్ ఇంటూ సొసైటీ దాన్ యాన్ ఇండివిజువల్. అంటే నా అభిప్రాయాలు నాకు ఉన్నప్పటికీ ఐఎమ్ అ ప్రోడక్ట్ ఆఫ్ సొసైటీ అని నమ్మేవాళ్ళు నేను ఒకడిని. అండ్ రామ్ గోపాల్ వర్మ అలాంటి వాడు కాదు. మరి రామ్ గోపాల్ వర్మ లాగా రియల్లీ ఐ డి నాట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. మీరు బహుశా క్వశ్చన్ సూటిగా అడిగితే నాకు సమాధానం చెప్పడం ఈజీ అవుతుంది. గైస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్వశ్చన్స్. విజయ్ గారు హాయ్ అండి. హాయ్. యా, వినయ్ అగస్త్య. Vinay Agastya, see, Congress has long been in Indian politics. Congress యొక్క కాంప్లిసెన్సీ కానివ్వండి, దేర్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కానివ్వండి, దేర్ లైక్ ఫేవరెటిజం ఫర్ మైనారిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఒక ఇష్యూ లాగా చేస్తూ బీజేపీ ముందుకు వచ్చిందంటే ఇట్ టుక్ ఆల్మోస్ట్ 50 years, అంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ అప్రతిహతంగా అపోజిషన్ లేకుండా వచ్చిన పార్టీకి ఇన్నాళ్ళకి బీజేపీ ద్వారా అపోజిషన్ వచ్చింది. అందుకనే బీజేపీ హ్యాస్ టార్గెటెడ్ కాంగ్రెస్ అండ్ రెడ్యూస్డ్ ఇట్స్ పవర్ అని చెప్పాలంటే. వాళ్ళు ఇన్నాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఆబ్వియస్. ఒక ఐడియాలజికల్ ఛాలెంజ్గా బీజేపీ వచ్చింది కాబట్టి ఇప్పుడు బీజేపీ టైం చెల్లుతుంది.
కొన్నాళ్ళ తర్వాత అంటే వచ్చినప్పటి నుంచి బీజేపీ కొత్తగా చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్కు బీ టీమ్ లాగానే బీజేపీ పనిచేస్తుంది. ఎకనామిక్ రిఫార్మ్స్ అయినా మిగతా ఏ రిఫార్మ్స్ అయినా రాడికల్గా వాళ్ళు ప్రామిస్ చేసింది ఇంతవరకు చేయలేదు. అలాంటప్పుడు బీజేపీ ప్రాబల్యం త్వరలో తగ్గే అవకాశం ఉంది. లేదు వాళ్ళు ఇంకో ఎక్స్ట్రీమ్ పొజిషన్ తీసుకున్నా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నౌ ఈజ్ బీజేపీస్ టైం. ఎందుకంటే పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ కాంగ్రెస్. నౌ దే వాంటెడ్ అన్ ఆల్టర్నేటివ్, దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ బీజేపీ. కానీ బీజేపీ డెలివరింగ్. ఫర్ మీ కాంగ్రెస్ కన్నా బీజేపీ ఈజ్ ఫెయిలింగ్ ఫాస్టర్. కాంగ్రెస్ 35-40 సంవత్సరాలు అసలు ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ఆర్టికులేటివ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండింది. ఆ తర్వాత లైక్ కోయలేషన్ గవర్నమెంట్స్ అయినా ఇవైనా కూడా కొంత వాబ్లింగ్ అనేది జరిగింది. కొంత అస్థిరత్వాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ఫేస్ చేసింది. బీజేపీ ఈజ్ ఆల్రెడీ ఫెయిలింగ్. అంటే వాళ్ళ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాళ్ళ గవర్నెన్స్ క్యాపబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా క్వశ్చనబుల్ చాలా త్వరగా అయిపోతున్నాయి. సో మేబీ బీజేపీ విల్ ఫెయిల్ మచ్ ఫాస్టర్ దాన్ కాంగ్రెస్. సో లెట్ us see. పసునూరు రవీందర్ నాలాంటి వాళ్ళని చట్టసభల్లో ఉండాలని కోరుకునడంలో తప్పు లేదు. ఉంటే కాంట్రిబ్యూట్ చేయగలిగే నమ్మకము మనకుంది. కానీ ఎలా చేస్తాము, ఎలా ముందుకెళ్తాము అనేదానికి మేవానీ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. మేబీ జిగ్నేష్ మేవానీని ఆదర్శంగా తీసుకొని మన దళిత సోదరులందరూ కనీసం కొంతమందిని బ్యాకప్ చేసి ఏమన్నా చేయగలమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాలిటిక్స్లో అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. లెట్ us see బ్రదర్. ఐ థింక్ ఎందుకంటే దానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళికని ఒక సైద్ధాంతిక ప్రాతిపదికని ఏర్పరచుకోకుండా మనం కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళలేం. కాబట్టి లెట్స్ థింక్ త్రూ కేర్ఫుల్లీ. అరవింద్ జాషువా ఇంతవరకు రాజమౌళి ఫిల్మ్, రామ్ చరణ్ ఫిల్మ్ ఇంతవరకు గతం కూడా మనకి తెలియదు. ఆ సినిమా లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి దాన్ని మనం స్పెక్యులేట్ చేయలేం. కానీ బట్ ఎస్, దెర్ ఈజ్ సిమెంటింగ్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు రీసెంట్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నా కూడా అంటే అక్కడ కాపుని సిమెంట్ చేసే కాపుకున్న డిఫరెన్సెస్ సిమెంట్ చేస్తే స్టేట్ ప్రోగ్రెషన్ జరుగుతుందనేది పవన్ కళ్యాణ్ క్లియర్గా చేస్తున్న ఇండికేషన్. సో బోత్ క్యాస్ట్స్ ఆర్ పవర్ఫుల్ అండ్ సైజబుల్ నంబర్ కాపులు. కాబట్టి కాపుల్ని కన్సాలిడేట్ కనుక చేసుకుంటే అటు రెడ్ల కన్నా ఉపయోగపడాలి, ఇటు కమ్మల కన్నా ఉపయోగపడాలి అనేది ఆలోచన. సో అలాంటప్పుడు రైట్ నౌ రూలింగ్ క్లాస్గా ఉన్న కమ్మాస్ ఇఫ్ దే వాంట్ టు ఓన్ కాపుస్, దెర్ ఈజ్ ఎవ్రీ లైక్లీహుడ్ దట్ దేర్ స్ట్రెంగ్థనింగ్ విల్ బెనిఫిట్ పొలిటికల్. కాబట్టి లెట్ us see. ఇంతవరకు మనకు సినిమా యాజ్ అ ప్రాపగాండా టూల్ వీ అండర్స్టాండ్. హౌ ఇట్ ఈస్ యూజ్డ్ అనేది మనం కేర్ఫుల్గా చూడాలి. బికాజ్ వీ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, వీ కాంట్ కామెంట్ అబౌట్ ఇట్. ఒకవేళ ఆ సినిమా వచ్చినప్పుడు ఇఫ్ దట్ ఇండికేట్స్ ఎనీథింగ్, ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. Okay guys, thank you very much. Thank you for being with me this year. Happy New Year to everyone. 2017 has been good to me. I hope it was good to you too. Next year, ఓకే మనోజ్ బాబు, ఎస్, మనం ప్రాక్టికల్ వేగానే పొలిటికల్గా ఎదగాలని ట్రై చేయాలి. వీ నీడ్ టు ఫార్మ్ సర్టన్ ఐడియా. మనకు ఐడియాలజీ ఉంది, కాకపోతే ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అ పొలిటికల్ స్ట్రక్చర్ అది ఎందుకు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంబేద్కర్ ఆల్రెడీ సెడ్ పొలిటికల్ పవర్ ఈజ్ ద కీ అని. కానీ దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలి ప్రాక్టికల్గా అనే దగ్గర చాలా సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి, ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి క్యాష్ అండ్ క్యారీ కైండ్ ఆఫ్ ఎ సినారియోలో, డబ్బులున్న వాళ్ళే గెలుస్తున్న సినారియోలో మనం ఏం చేయగలము, దాన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయగలము అనేది ఒక ఆలోచించాల్సిన విషయం. అది లేకుండా మనం ఎలా చేస్తాము అనేది కూడా ఒక ఆలోచనకు తగిన విషయం. సో వీటన్నిటి గురించి మనం ఆలోచించి లెట్స్ డూ సంథింగ్. Yes, Vinay, 2008, let's rock, brother. I'm ready to work with you because I like you as an individual, as a brother, and also your ideas are invaluable. So let's do that. Okay, guys, have a great year. Enjoy. Thank you very much. Bye.